వ్యూవర్స్, వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ మనమైతే వచ్చేసాము అమీర్పేట్లోని ప్రదీప్ జిమ్ సెంటర్ అండ్ ఫిట్నెస్ సెంటర్కి. సో నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా రీసెర్చ్ చేసి వచ్చాను ఇక్కడికి. సో ఎలా ఉంటుంది ఏంటి, ఇక్కడ ఏమేమి నేర్పిస్తారు, సో స్టార్టప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు నార్మల్గా ఏంటి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఇక్కడ ఏమేమి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెచ్చింగ్ అనుకోండి, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, 6 ప్యాక్, మజిల్ గెయిన్, స్ట్రెచ్చింగ్, స్ట్రెంథింగ్ అండ్ కార్డియో, ఇలా చాలా టైప్స్ ఉన్నాయంట ఇక్కడ. సో నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంది తెలుసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, సో లెట్స్ గో చూసేద్దాం. హలో అండి. హాయ్. ఓకే, నేను ఫస్ట్ టైం రీసెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ప్రదీప్ జిమ్ సెంటర్ అని చెప్పేసి విన్నా. నేను చాలా రివ్యూస్ కావచ్చు, చాలా ఫేమస్ అని చెప్పేసి సెలబ్రిటీస్ కావచ్చు, ఇలా చాలా మంది చూసాను నేను. సో నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని ఇక్కడికి వచ్చాను నేను విజిట్ చేద్దామని చెప్పేసి. సో నాకు ఇక్కడ చాలా ఎక్విప్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, సో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? యా షూర్, డెఫినెట్లీ. ఇది కూడా కార్డియో అండి, థ్రెడ్మిల్ కూడా కార్డియోనే. కార్డియో ఓవరాల్ ఫుల్ బాడీ ఉంటుంది. ఓకే. కార్డియో అంటే హార్ట్ సంబంధించి ఇందాక చెప్పాను కదా అంటే. సో ఇది కూడా మోడరేట్ చేసుకోవాలి, ఎంత ఓవర్ స్పీడ్ కూడా వెళ్ళదు, చెక్ చేసుకుంటూ ఉండాలి. మన హార్ట్ రేట్ మధ్యలో చెక్ చేస్తుండాలి. ఇక్కడ మన గ్రాఫ్ చూపిస్తుందంటారా? చూపిస్తుంది, ప్రతి దానికి చూపిస్తుంది, ప్రతి దానికి కార్డియో ఎక్విప్మెంట్. సో కార్డియో కూడా మీరు ఎంత లెవెల్ వెళ్ళాలో చూసుకొని చేయాలన్నమాట. ఓకే. సో మీరు ప్రతి మెంబర్ కి ట్రైన్ చేస్తుంటారు, ప్రతి క్లయింట్ కి ట్రైన్ చేసి నేర్పిస్తుంటారు? ట్రైన్ చేసింది. ఫస్ట్ జాయిన్ అయినాక వాళ్ళని చూస్తాను, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా కనుక్కొని దాని తగ్గట్టు ఎక్సర్సైజ్ ప్లాన్ చేస్తాను, వర్కౌట్ ప్లాన్ చేస్తాను. సో ఇది బేసిక్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్ అంటారా, లేకపోతే ఇది అందరూ చేయొచ్చా, లేకపోతే ఇలాంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉన్న వాళ్ళే చేయాలా? అలా అట్లా ఉన్నది. వాళ్ళకు ఏమంటారు, ఎవరికైనా నీ పెయిన్ ఉంటే చేయలేరు. సో వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఫ్యాక్టర్ కనుక్కొని చేపిస్తాం అన్నమాట. దాని దగ్గర కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది నార్మల్గా, ఇట్లా ఏజ్ రెస్ట్రిక్షన్ లైక్ 21 years దాటితే కానీ చేయొద్దు అని చెప్పేసి ఏమైనా ఉంటాయా? అట్లా ఏముంటుంది. ఇవి అంటే ఎక్సర్సైజ్ డిపెండ్ అని, ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నా కానీ చేయొచ్చు, అట్లేం లేదు. ఎక్సర్సైజ్ దాని దగ్గర నేను ఉండే దగ్గర నుంచి చేపిస్తుంటాను. అంటే బిలో 21 మా దగ్గర వస్తుంటారు, 18 years కూడా వస్తుంటారు అనమాట. వాళ్ళు హైట్ కి కోసం వస్తుంటారు, ఫిట్నెస్ కోసం వస్తుంటారు. సో దాని తగ్గట్టు వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ, ఎక్సర్సైజ్ ఇవన్నీ చూపిస్తుంది. ఈ థ్రెడ్మిల్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి మనకి? థ్రెడ్మిల్ వచ్చేసి ఓవరాల్ ఫుల్ బాడీ అంటే కార్డియో అవుతుంది, వెయిట్ లాస్. సో ఇది అందరికీ అన్ని యూస్ఫుల్ అని కాదు, డిపెండ్ టార్గెట్. వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి మాక్సిమం ఎక్కువ యూజ్ అవుతుంటుంది. నార్మల్ పీపుల్ చేస్తే ఇట్లా వాక్ చేస్తే ఓకే థ్రెడ్మిల్ మీద. సో ఇప్పుడు ఇలాంటి దానికి మనము జిమ్ కి స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడికి వచ్చేస్తాము, జిమ్ చేస్తుంటాము, ఒక 1 week అవుతుంది. నార్మల్ గా ఫుడ్ ఏం తీసుకోవాలి, బిఫోర్ జిమ్ ఏం తీసుకోవాలి, ఆఫ్టర్ జిమ్ మనం ఏం తీసుకోవాలి ఫుడ్? అది మెయిన్ నేను చెప్పాను ఇందాక, 70% డైట్ ఉంటుంది, 30% ఎక్సర్సైజ్. డిపెండ్ ఆన్ టైం. మీరు మార్నింగ్ జిమ్ ప్రీ వర్కౌట్ ఏదైనా తీసుకోవాలి. మార్నింగ్ జిమ్కి ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ప్రీ వర్కౌట్ మీల్ అనేది తీసుకోవాలి. మీల్ అంటే హెవీ మీల్ కదా, లైట్ మీల్. అంటే ఇప్పుడు ఒక 1 బనానా, ఇప్పుడు వెయిట్ లాస్ వాళ్ళు అనుకో, వెయిట్ గెయిన్ వాళ్ళకేమో బనానా యా పీనట్ బటర్ బ్రెడ్ అట్లా. వెయిట్ లాస్ వాళ్ళు చేస్తే ఆల్మండ్స్ కానీ ఏదని చెప్తాను ఇట్లా. ప్రీ వర్కౌట్ అది తినేసి చేయాలి, ఎంటీ స్టమక్ చేద్దాం. పోస్ట్ వర్కౌట్ ప్రోటీన్ మిల్ అని తీసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. అంటే ఏంది, బాయిల్డ్ ఎగ్స్ కానీ లేకపోతే మన అంటారు స్ప్రౌట్స్ కానీ, ఇటువంటి జ్యూసెస్, మొలకలు, అది లేక ప్రోటీన్ షేక్ తీసుకుంటే మంచిది. పోస్ట్ వర్కౌట్ రికవరీ వర్కౌట్ చేసిన తర్వాత ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారంటే మజిల్ రికవర్ చేస్తాం. ఇప్పుడు మీరైతే వర్కౌట్ చేస్తామో ఇది ఓన్లీ కార్డియో, దీనివల్ల బర్న్ అవుతుంది. దాని తర్వాత మనం స్ట్రెంత్ కూడా చేస్తాం. స్ట్రెంత్ చేసినప్పుడు కూడా బర్న్ అవుతుంది, డిపెండ్ ఆన్ అన్ని మజిల్స్ నుంచి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. సో మజిల్ గెయిన్ అవ్వడానికి ప్రోటీన్ తీసుకోవాలన్నమాట కంపల్సరీ. అంటే వితౌట్ చేస్తే చాలా మంది తెలియక నాలెడ్జ్ లేకుండా చేస్తుంటారు, దానివల్ల మజిల్ కూడా పోతుంటది. ఇప్పుడు ఓన్లీ థ్రెడ్మిల్ వేస్తారు, ఇంత తగ్గా అంటారు, తగ్గుతారు, కానీ అందులో మజిల్ కూడా పోతుంటది, నీ కూడా ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఎక్విప్మెంట్ నేమ్ ఏంటి, దీన్ని ఎలా చేస్తారు చూపించడం? ఇది వచ్చే ఎక్విప్మెంట్ వచ్చేసి నేమ్ వచ్చేసి ప్యారలల్ బార్. ఇది ప్యారలల్ బార్. దీంట్లో మనము యాప్స్ చేయొచ్చు, యాప్స్ కూడా చేయొచ్చు. చూపిస్తాను. లెగ్ రేజెస్, హ్యాండ్స్లో పెట్టేసి షోల్డర్ సపోర్ట్, లెగ్ స్ట్రైట్ పెట్టి ఇది యాప్స్. సో దీని వల్ల మనకి ఎంత, ఇది ఎక్కడ మనకి ఇక్కడ బర్న్ అవుతుంది, లోవర్ అబ్డమన్ లో, లోవర్ అబ్డమన్ బర్న్ అవుతుంది ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేస్తే, లెగ్ రేజెస్ చేస్తే. సో ఇది ఎక్కువ గర్ల్స్ చేస్తారా, బాయ్స్ చేస్తారా? అందరూ చేయొచ్చు. గర్ల్స్ కి కొంచెం ఫస్ట్ బిగినర్స్ చేయలేరు, కొంచెం షోల్డర్ స్ట్రెంత్ ఉంటే చేయాల్సి, ఎందుకంటే ఇట్లా స్ట్రెంత్ ఉండాలి. కొంచెం ఎక్కువ బరువు ఎక్కువ మనం యూజ్ చేయాలి. మీ షోల్డర్ మధ్య స్ట్రాంగ్ ఉంటే అప్పుడు చేయడానికి ఉంటుంది అన్నమాట.
సో గర్ల్స్ తక్కువ చేస్తారు గర్ల్స్ తక్కువ చేస్తారు, బాయ్స్ ఎక్కువ ప్రిఫర్ డిపెండ్ వాళ్ళ స్ట్రెంత్ పెరిగిన తర్వాత దాంతో చేపిస్తాం. సో దీని ప్లేస్ ఇది ఒక ఎక్విప్మెంట్, దీని ప్లేస్ లో వాళ్ళకి ఇది చేయనప్పుడు వేరే వేరే బ్యాలెన్స్ చేసి అడ్జస్ట్ చేసి చూపిస్తాను. దీంట్లో ఇంకోటి ఉంటుంది ప్యారలల్ బార్, వీటిలో పట్టేసి ఇది బాడీ వెయిట్ వర్కౌట్. ఇది వచ్చేసి ఫుల్ బాడీ వస్తుంది, ఫుల్ అంటే అప్పర్ బాడీ ఫుల్, చెస్ట్ షోల్డర్ బ్యాక్ అంత పడతాయి అన్నమాట. ఇట్లా ట్రైసెప్స్ మెయిన్ ఇది. ఇది ప్యారలల్ బార్, ఇప్పుడు నేను చేసింది బార్. ఓకే. సో ప్రదీప్ గారు ఇప్పుడు ఇదేంటి, ఈ ఎక్విప్మెంట్ వల్ల యూజెస్ ఏంటి, ఇది ఎలా చేస్తారో చెప్తారా? ఇది స్మిత్ మిషన్ అండి, ఎక్విప్మెంట్ పేరు వచ్చేసి స్మిత్ మిషన్. స్మిత్ మిషన్. స్మిత్ మిషన్, యా. ఓకే. దీని మీద వచ్చేసి ఇప్పుడు దీని మీద కూడా చాలా చేయవచ్చు. ఇప్పుడు ఇది చేసేది లెగ్ స్క్వాట్స్, లెగ్స్ కోసం ఇది ఇప్పుడు నేను చేసేది. ఈ లెగ్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అవ్వడం, క్వార్టర్సెప్ మజిల్స్ అండ్ గ్లూట్స్ స్ట్రెంథనింగ్ అవుతుంది ఇప్పుడు చేసేది. స్ట్రెంత్ చేసినప్పుడు ఏంటంటే ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది దీంట్లో. ఇది ఒక వన్ టైప్. యా. సో దీనికి మనం ఏమైనా వెయిట్స్ ఏమైనా యాడ్ చేయొచ్చా? ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది స్క్వాట్స్, ఇది కాకుండా మనం దీంట్లో చెస్ట్ కూడా చేయొచ్చు, షోల్డర్ కూడా చేయొచ్చు. సో స్టార్టింగ్ వెయిట్ ఇప్పుడు ఎంత యాడ్ చేశారు దానికి? ఇప్పుడు దీనికి 10 వెయిట్ ఉంది, 10 kgs వెయిట్. సో స్టార్ట్అప్ ఇప్పుడు కొంతమంది తెలియదు కదా, స్టార్ట్అప్ ఉంటారు వాళ్ళకి ఫస్ట్ బేసిక్ రాడ్తో చేపిస్తాను, వితౌట్ వెయిట్ చేపిస్తాను. దాని తర్వాత 5 kgs చేస్తాను. సో స్ట్రెంత్ బట్టి చేపిస్తుంటాను. ఇప్పుడు దీని బేసిక్ 10 kgs చేస్తున్నాడు. ఇది వెరీ గుడ్ ఎక్సర్సైజ్ లెగ్స్ కోసం. స్క్వాట్స్ అనమాట, నార్మల్ ఫ్రీ స్క్వాట్స్ చేపిస్తాం. ఫస్ట్ బేసిక్ ఫ్రీ స్క్వాట్స్ వితౌట్ వెయిట్, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ వెయిట్ వేసి 2.5 చేపిస్తాం. దాని తర్వాత 5 డిపెండ్ ఆన్ దాని స్ట్రెంత్ పెరిగినాక చేపిస్తుంటాం. ఓకే. సో ప్రదీప్ గారు ఇప్పుడు ఈ బాల్ ఉంది కదా, నాకు నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక డౌట్ వస్తుంది, ఈ బాల్తో ఏం చేస్తారని చెప్పేసి. సో నాకు దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, దీనివల్ల యూజ్ ఏంటి? ఇది బాల్ ఏంటంటే మెడిసిన్ బాల్ అండి, మెడిసిన్ బాల్, సర్జరికల్ బాల్ అంటారు. అన్ని విధాలుగా చేయొచ్చు ఎక్సర్సైజ్. దీంట్లో అన్ని ఎక్సర్సైజ్ వర్కౌట్ చేసుకోవచ్చు. ఎంత వెయిట్ దీనిపైన ఇది బేర్ చేస్తుంది? ఇది వెయిట్ మంచి బ్రాండ్ కంపెనీ తీసుకుంటే ఎంతైనా వెయిట్ చేస్తారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా వెయిట్ చేయొచ్చు. కాకపోతే దీన్ని మీద చూసి చేసే ఎక్విప్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో అన్ని చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో గ్రావిటీ వేరే ఉంటుంది, దీన్ని కూర్చుంటే వేరే ఉంటామండి అసలు. ఇది ఒక వేరే బర్నే కదా, దీని మీద కూర్చొని దీన్ని చేసి చూపిస్తారు. కూర్చోమని నార్మల్గా కూర్చొని కూడా చేయొచ్చు. దీని మీద బాల్ మీద వేరే ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. షోల్డర్ ప్రెస్, ఇప్పుడు ఇట్లా కూర్చొని షోల్డర్ ప్రెస్ పైకి. సో మనం బాల్ పైన మనం ఆ వెయిట్ ని కాన్స్టెంట్ గా మన బాడీ బ్యాలెన్సింగ్ కూడా చేయాలి, తర్వాత దీన్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఇది ఒక డిఫరెంట్ అనమాట. మీరు నార్మల్ బెంచ్ మీద కూర్చొని కూడా చేయొచ్చు. ఇది వేరే ఇంపాక్ట్ వేరే దీని. సో దీని వల్ల ఏంటి మనకి బెనిఫిట్? దీని మీద బ్యాలెన్సింగ్ ఉంటుంది, బాల్ మీద చేస్తే మైండ్ బాడీ కాంటెన్షన్ కూడా ఉంటుంది. ఓకే, అంటే కాన్సంట్రేషన్ అనేది డంబుల్స్ మీద ఉంటుంది. డంబుల్స్ మీద ఉంటుంది, మీకు కూడా పవర్ పెరుగుతుంది. కాన్సంట్రేట్ పవర్ బాల్ మీద చేస్తుంటే ఎక్సర్సైజ్ వేరే. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటారు మీరు బాల్ మీద బ్యాలెన్స్ చేస్తూ ఇది ప్రెస్ చేయడం, అంటే బ్యాలెన్సింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇది ఎంత వెయిట్ ఉంది డంబుల్స్? ఇది 2.5 kgs. 2.5 kgs. యా. సో దీని మీద షోల్డర్ అని కాదు, అన్నీ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని షోల్డర్ చేస్తుంది రిలాక్స్, ఇట్లా హ్యాండ్స్ కూడా చేయొచ్చు. బైసెప్స్ ఏంటంటే బాల్ మీద కూర్చొని చేస్తుంది ఎఫెక్ట్ వేరే. ఇంకోటి యాప్స్ కూడా ఉంటుంది. కొంచెం బైసెప్స్ ఇట్లా లిఫ్ట్ చేయండి స్ట్రైట్. ఇది వచ్చి హార్మ్స్, ఈ హ్యాండ్స్లో ఉన్న ఫ్యాట్ బర్న్ మజిల్ గెయిన్. ఇది ఒక స్టైల్. ఇది ఒక వేరియంట్. దీంట్లో ఇందులో చాలా ఉంటాయి. ఇప్పుడు బాల్ మీద కూడా చాలా, నాకు ఒక ఎక్విప్మెంట్ ఉంది, దాంట్లో అన్ని చేపిస్తాను అట్లా. ఇప్పుడు ఇది బైసెప్స్, దీంట్లోనే పడుకొని చేసేది ఉంటుంది. పడుకొని చేస్తే చెస్ట్కి ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని చేస్తే బైసెప్, ఇందాక చేసి షోల్డర్. దీని మీద యాప్స్ కూడా చేయొచ్చు, అది నేను చూపిస్తాను లేదు అసలు. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు చెస్ట్కి చేయొచ్చు. ఇప్పుడు ఉన్నదిగా బ్యాలెన్సింగ్ మెయిన్ ఇంపార్టెంట్. బాల్ మీద కూర్చున్నప్పుడు కూర్చొని ఇది చెస్ట్ అనమాట. చెస్ట్లో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, మజిల్ గెయిన్ అవుతుంది ఇట్లా. సో ఇలా చాలా అన్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. యా, బ్యాలెన్సింగ్ చేయొచ్చు. నాకు అలవాటు కాబట్టి ఏం చేస్తున్నా. ఇప్పుడు దీంట్లోనే యాప్స్ కూడా చేయొచ్చు. అబ్డమన్ ఇట్లా ఉండొచ్చు, క్రంచెస్. ఇది ఫ్లోర్లో కూడా చేయొచ్చు, ఇక్కడ కూడా చేయొచ్చు. ఇది వేరే ఇంపాక్ట్. మీరు బ్యాలెన్సింగ్ చేస్తుంటారు అన్నమాట. సో దీనికి ఇదేంటి, దీని పేరేంటి, దీని యూస్ఫుల్స్ ఏంటండి? ఇది వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్ మిషన్ అండి. ఓకే. ఇది లెగ్స్ కోసం స్ట్రెంథనింగ్. లెగ్స్ కోసం? యా, లెగ్స్. ఇప్పుడు ఈ లెగ్స్ క్వార్టర్సెప్ మజిల్, ఈ మజిల్కి ఇంపాక్ట్ పడుతుంది. ఓకే. సో దానివల్ల మనకి కొంచెం తగ్గుతుంది. ఇది వచ్చేసి నీ స్ట్రెంథనింగ్ కూడా చేస్తాను అనమాట. ఏమన్నా లెగ్ ఎక్స్టెన్షన్స్ గుడ్ ఎక్సర్సైజ్. వెయిట్ దాన్ని బట్టి తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మీకు తక్కువ 5 kgs. ఇది నీ స్ట్రెంథనింగ్ అవుతుంది. డౌన్ ద ఈ మజిల్ క్వార్టర్సెప్ మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తాను అనమాట. ఇది దీంతో బెనిఫిట్. సో ఇది బెనిఫిట్ దీనికి. బెనిఫిట్.
ఆబ్వియస్లీ స్ట్రెంథనింగ్ చేస్తే ఫ్యాట్ కూడా లాస్ అవుతుంది దీంట్లో. సో ఒకవేళ ఎక్కువ వెయిట్ తీసుకుంటే ఏమైనా నీస్ కి ప్రాబ్లం అవుతుందా? డిపెండ్ ఆన్ మీ స్ట్రెంత్. ఇప్పుడు మీకు మాత్రం 5 is ఓకే. డిపెండ్ మీ స్లోలీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటారు వెయిట్. ఓకే, డే బై డే స్లో చేయండి, స్లో యా. ఇంకొంచెం పైకి ఇది మోషన్ ఇట్లా నుంచి స్లోగా అంతే ఇటు నుంచి. ఓకే. సో ప్రదీప్ గారు ఇదేంటి ఎక్విప్మెంట్ ఏంటి, దీని నేమ్ ఏంటి, దీని ఏమని పిలుస్తారు? ఇది ఎక్విప్మెంట్ వచ్చేసి ఫంక్షనల్ ట్రైనర్ అండి. ఇది వచ్చేసి ఫుల్ బాడీ పడుతుంది. ఫంక్షనల్ ట్రైనర్ అంటే అన్ని మజిల్స్ యూజ్ చేయొచ్చు దీంట్లో. చెస్ట్, బైసెప్స్, షోల్డర్, ట్రైసెప్స్, లెగ్స్ అన్ని ఫుల్ బాడీ. అంటే దీని వల్ల మనకి ఇది కూడా వెయిట్ లాస్ ఏనా లేకపోతే ఈ స్ట్రెంథనింగ్? ఇది వెయిట్ లాస్ అంటే ఆబ్వియస్లీ అన్ని దాని బట్టి డైట్ బట్టి ఉంటుంది. వెయిట్ లాస్, స్ట్రెంథనింగ్ కంపల్సరీ చేయాలి. వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయినింగ్ కానీ స్ట్రెంథనింగ్ కంపల్సరీ. సో స్ట్రెంథనింగ్ మిషన్ లో వచ్చేసి ఇది మల్టిపుల్ మిషన్. ఫంక్షనల్ ట్రైనర్, ఫంక్షనల్ ట్రైనర్ లో వచ్చేసి అన్ని చేయొచ్చు దీంట్లో. మీకు డెమో చూపిస్తాను కావాలంటే. ఇది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ట్రైసెప్ పెట్టింది రూమ్. ఇది ట్రైసెప్స్ కి ఇట్లా పెట్టేసి ఇది పుష్ డౌన్. యా, ఇది వచ్చేసి ట్రైసెప్స్. ఇప్పుడు కొంతమంది ఉంటారు అమ్మాయిలు గర్ల్స్ ఫ్యాట్ తగ్గాలంటారు లేదు. సో ఇక్కడ దీనికి తగ్గడానికి ఫ్యాట్ తగ్గడానికి ఇది 15 3 sets చేయాలి ప్రతిరోజు కాదు. ఇది ఎవ్రీడే ఒకటి. నేను ఎగ్జాంపుల్ గా ఇందులో చాలా ఉంటాయి ఎక్సర్సైజ్, జిమ్ అంటే చాలా ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్ పేరు వచ్చేసి ఫంక్షనల్ ట్రైనర్. ఫంక్షనల్ ట్రైనర్ లో ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయని చెప్పారు కదా, ఒక్కొక్కటి దేనికి వర్క్ చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పారు, ఇది ట్రైసెప్స్ ఫ్యాట్ తగ్గడానికి. ఓకే, ఇంకో వెరైటీ ఎలా ఉంటది? ఇందులో ఇంకోటి వచ్చేసి చాలా ఉంటాయి. ఇంకోటి బైసెప్స్, కింద నుంచి బైసెప్స్ ఇట్లా పెట్టేసి ఇది హార్మ్స్ కోసం. ఓకే, సో దీని వల్ల అంటే కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. సిక్స్ ప్యాక్ కావచ్చు, మజిల్ వెయిట్, దీంట్లో యాప్స్ కూడా చేయొచ్చు. మీకు చెస్ట్, షోల్డర్స్ కి అన్ని వర్కౌట్స్ చేయొచ్చు దీంట్లో. ఓకే, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ సెట్ చేసుకోవాలి, దాని తగ్గట్టు సెట్ చేసుకోవాలి. ఇంకా కార్డియో అని చెప్పేసి దానికి కూడా అన్ని కంబైన్డ్ గా ఇది సెట్ అవుతుంది. దీంట్లో అబ్డమన్ కూడా చేయొచ్చు. అబ్డమన్ కి ఇప్పుడు ఎందుకు రోప్ ఇట్లా పెట్టేసి రోప్ క్రంచెస్ ఇట్లా ఉండేసి ఇట్లా చేయాలి. ఇది అబ్డమన్ కి. ఓకే, అంటే ఎంత టైం ఎంత టైం చేయాలి? ఇది రిపిటేషన్ అండి. 20 కౌంట్స్ చేయాలి. 20 కౌంట్స్. 20 కౌంట్స్ వల్ల ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి? 20 కౌంట్స్ వల్ల అట్లా చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దీనికి అట్లా ఓవరాల్ గా చేసుకోవద్దు. అంటే అప్రాక్సిమేట్లీ మనం గెస్ చేస్తాం కదా. ఇప్పుడు దీంట్లో ఓవరాల్ గా ఒక 20 క్యాలరీస్ దాకా బర్న్ అవుతాయి. 20 క్యాలరీస్ బర్న్ అవుతాయి. పెట్టే వెయిట్ పెట్టి దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట రెసిస్టెన్స్ చేసే దాన్ని. ఓకే, ఇప్పుడు నార్మల్గా గర్ల్స్కి అయితే నార్మల్గా ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే వెయిట్ తగ్గాలి అని చెప్పేసి, ఫిజిక్ బాగుండాలని చెప్పి. దానికి బెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఏముంది మీ దగ్గర? ఫస్ట్ ఇది తగ్గడానికంటే ఎట్లుంటుంది అంటే వెస్ట్ తగ్గాలంటే అట్లా కాదు, ఓవరాల్ గా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అని తగ్గుతుంది అన్నమాట. అట్లుంటుంది అంటే కంప్లీట్ అన్ని చేస్తే తప్ప రావు. అన్ని చేయాలి, మెయిన్ డైట్ మెయింటైన్ చేయాలి. క్యాలరీ డెఫిషియన్సీ డైట్ చేస్తే అట్లా తగ్గుతుంది. చాలా మంది అనుకుంటారు సార్ నాకు ఇది తగ్గాలి, ఇదే చేస్తాను ఎక్సర్సైజ్ అంటే అట్లా తగ్గదు. ఓన్లీ లో అండి నుంచి పొట్ట తగ్గాలని అట్లా వస్తారు. చాలా మంది అట్లా వస్తుంటారు, నాకు ఈ పొట్ట ఒకటే తగ్గాలి నాకు అంటే అట్లా తగ్గదు. బాడీ ఫ్యాట్, బాడీ ఎట్లా అంటే ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ మొత్తం బర్న్ అవుతుంటుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి అంటే చెస్ట్ నుంచి ఇదే ఇట్లా ఎడ్యుకేట్ చేస్తారు. చాలా తెలియక ఇదే చేపించండి నాకు, ఓన్లీ యాప్స్ చేయాలి అంటారు. అట్లా చేస్తేనే యాప్ బ్యాక్ లోవర్ బ్యాక్ ఇంజరీ అవుతుంది, ఈ సైడ్స్ పట్టుస్తుంటుంది, అట్లుంటుంది. దాంతో రిజల్ట్ ఏమి రాదు. మీరు క్యాలరీ డెఫిషియన్సీ డైట్ చేస్తూ డైట్ మెయింటైన్ చేస్తూ ఏమంటారు గుడ్ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు బర్న్ అవుతుంది ఓవరాల్గా. అట్లా ఉంటుంది. ఓకే, సో మనమైతే ఏమనుకుంటామంటే నార్మల్గా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ సైడ్స్ తగ్గాలి, ఇట్లా మనం వెయిట్ లాస్ అవ్వాలి, ఇట్లా పర్టికులర్గా చెప్పేసి మనం వస్తుంటాం తెలియకుండా. సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ మనము ఏంటి ఇవన్నీ చేయగలమా లేదా, ఫస్ట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి చేయాలి. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మనం యూజ్ చేస్తేనే మనకి ఆబ్వియస్లీ తగ్గుతుంది. సో బిఫోర్ మనం జాయిన్ అయ్యే ముందు అన్ని తెలుసుకొని రావడం అయితే బెస్ట్. నెక్స్ట్ ట్రైనర్ అప్రోచ్ అయితే ట్రైనర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు దాన్ని బట్టి ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ ప్లాన్ చేయాలి. అట్లేం లేదు నాకు ఓన్లీ ఇది నేను చేయను. చాలా మంది అంటారు అమ్మాయిలకి ఇది పెరిగిపోతుందండి యాడ్ చేయను అంటారు. అట్లా లేదు, ఫ్యాట్ తగ్గుతుంది అక్కడ నుంచి. ఇప్పుడు తెలియని వాళ్ళు వస్తుంటారు మీ దగ్గరికి, నేను ఎడ్యుకేట్ చేస్తుంటాను. రాగానే మీరు కౌన్సిలింగ్ ఇస్తారు? కౌన్సిలింగ్ ఫస్ట్ మాట్లాడుతున్న వాళ్ళతోటి వాళ్ళు ఏమైనా హెల్త్ ఇష్యూస్ కనుక్కొని దాని దగ్గర టార్గెట్ ఏంది కనుక్కొని, కొంతమంది అంటారు సార్ నాకు ఓన్లీ బాడీ టోనింగ్ కావాలంటారు మోడల్ ఫిజిక్ కోసం. సో వాళ్ళ కోసం ఏంది స్ట్రెంత్ లోనే అవుతుంటుంది. కొంతమంది అదే ఫుల్ బాడీ లాస్ అవ్వాలంటారు. సో కార్డియో స్ట్రెంత్ రెండు యాడ్ చేస్తాను వాళ్ళకి. సో అట్లా ప్లాన్ చేస్తుండే అకార్డినేట్లీ దాన్ని. ఫస్ట్ మీరు చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు అంతే. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి ఒక 10 minutes మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకొని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక్కొని హెల్త్ ఇష్యూస్ ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ చూసి ఒకవేళ ఉంటే దాని తగ్గట్టు రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా వర్కౌట్ ప్లాన్ చేస్తాను.
సో ఇక్కడ మనకి ఎంత ప్రైస్ ఉంటుంది నార్మల్ గా, మంత్లీ అని ఉంటుందా వీక్లీ అని చెప్పేసి? ఇక్కడ మంత్లీ ఉంటుందండి, మంత్లీ వచ్చేసి 1400 ఉంటుంది. 1400. ప్రైస్ సో 1400 తోని మనం అన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. స్ట్రెంత్, కార్డియో. ఇందులో ఏంటంటే ఇంకా నేను ట్రైనింగ్ ఉంటాను, నేనే ఉంటాను ట్రైనర్ ఇక్కడ. ట్రైనింగ్, డైట్ కూడా అందులో చెప్తాను, అన్ని ఉంటుంది. సో డైటిషియన్ తో అన్ని కలిపి కంబైన్డ్ ప్యాకేజ్, ఎక్స్ట్రా ఇంకా ఎక్కువ అమౌంట్ ఏం అవసరం లేదు. జస్ట్ 1400 కి ఇవన్నీ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. అన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇంత టైం అందులోనే డైట్ కూడా చెప్తాను. ఇందులో ఇంత టైం అని చెప్పి ఉంటుంది కదా మీకు? వర్కౌట్ సెషన్ ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే సరిపోతుంది. 1 అవర్ అయితే ఎవ్రీ క్లయింట్ కి ఒక 1 అవర్ టైం ఉంటుంది. ఆ 1 అవర్ టైం లో 1400 కి అన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ టైం లిమిట్ కూడా లేదు. 1 అవర్ చేస్తే మంచిది. ఇప్పుడు WHO కూడా చెప్తున్నారు ఏంటంటే నవడేస్ 1 అవర్ పక్కా వర్కౌట్ చేస్తే మంచిది. దానికన్నా ఎక్కువ ఓవర్ ఎక్సర్సైజ్ చేయదు. సో ఇప్పుడు మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఈవినింగ్ కూడా రావాలా, లేకపోతే మార్నింగ్ చేస్తే సరిపోతుందా? ఎనీ వన్ టైం ఇన్ డే. ఇప్పుడు మీకు కంఫర్టబుల్ ఉన్న టైం అనే హెల్త్ అనేది చేయాలి. హెల్త్ కోసం ఫిట్నెస్, ఎక్సర్సైజ్. ఎందుకంటే నవడేస్ ఇప్పుడు కరోనా తర్వాత అందరూ తెలిసి వచ్చింది, ఫిట్నెస్ లేక హ్యూమిడిటీ లేకుండా వాళ్ళు వీకే చాలా మందికి అట్లా అవుతుండే. సో దాని తర్వాత చాలా అవగాహన వచ్చింది. ఇప్పుడు అందరూ చేస్తారు కొంతమంది కూడా. సో ఇదేంటంటారు? ఇది వచ్చేసి షోల్డర్ అండి, షోల్డర్ ప్రెస్. షోల్డర్. ఓకే. దీనివల్ల మనం ఒక 1 మంత్ చేసుకున్నాం అనుకోండి, ఎంత వెయిట్ లాస్ అవ్వచ్చు? ఇప్పుడు తినే 2 మంత్స్ అయింది, పర్సనల్ ట్రైనింగ్ తీసుకుని తిను. 2 మంత్స్ నుంచి ఒక 10 kg లాస్ అయింది ఇప్పుడు. సో ఓవరాల్ గా అన్ని ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్, ఇంచ్ లాస్ అన్ని చెక్ చేస్తుంటాం అనమాట. సో ప్రదీప్ గారు, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నార్మల్గా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో? నాకు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫిట్నెస్ ఇండస్ట్రీలో. ఓకే. మీ దగ్గరికి సెలబ్రిటీస్ వస్తుంటారా? సెలబ్రిటీస్ ఇక్కడికి రారు, నేను సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంటాను. సో ఎలాంటివి మీరు ట్రైన్ చేస్తుంటారు వాళ్ళకి? అంటే వాళ్ళకి నేను పర్సనల్ ట్రైనింగ్ ఇస్తుండే. సో ఫ్రీలాన్సింగ్ చేస్తుండే. అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంట్లో కొంతమంది అవుట్డోర్ ఉన్న వాళ్ళు హోటల్స్లో ఉండి చేపిస్తున్నారు. నార్మల్గా వాళ్ళు ఎక్కువ దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు? నార్మల్గా గర్ల్స్ అయితే ఏం చూపిస్తారు, బాయ్స్ అయితే ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తారు? బాడీ టోనింగ్, వెయిట్ లాస్, దీనికోసం. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్. ఇంకా స్ట్రెచింగ్ అని చెప్పారు కదా, స్ట్రెచింగ్ అంటే ఏంటి? స్ట్రెచింగ్ అంటే పోస్ట్ వర్కౌట్ ఫ్లెక్సిబిలిటీ కోసం, బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం స్ట్రెచింగ్ చేయాలి. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చే ముందు రీసెర్చ్ చేశాను అనమాట. అక్కడ స్టార్టింగ్లో అక్కడ మనకి ఎంట్రన్స్ దగ్గర మీరు సెలబ్రిటీస్తో కొన్ని ఫొటోస్ చూసాను నేను. ప్రభాస్ గారు, సిద్ధార్థ గారు, తమన్నా గారు, చాలా ఫొటోస్ చూసాను సెలబ్రిటీస్తో. సో మీరు వాళ్ళతో వర్క్ చేశారు కదా, ఎక్కడ వర్క్ చేశారు, ఏ బ్రాంచ్లో వర్క్ చేశారు? వాళ్ళకి మీరు ఎక్కువ స్పెసిఫిక్గా ఇది ట్రైన్ చేశారని ఉంటుంది కదా, సో దేనికి మీరు ఎక్కువగా ట్రైన్ చేశారు వాళ్ళకి, సెలబ్రిటీస్కి? అది చేసింది ఎప్పుడంటే 2010 టైంలో, 2010-2011 టైంలో మాది జిమ్ ఉండే ఇక్కడ బేగంపేటలో. ఓకే. స్వెట్ జోన్ అని జిమ్. మా కోచ్ వచ్చేసి లక్ష్మణ్ రెడ్డి అని. ఇప్పటికీ ఆయన ప్రభాస్కి ట్రైన్ ఇస్తున్నాను. సో ఆయన అసిస్టెంట్ అన్నమాట, నేను తన జూనియర్ ట్రైనర్. ఆయన జిమ్లో నేను ట్రైన్ చేస్తుండే. సో తన త్రూ మీరు డే బై డే నేర్చుకొని, తను కిరణ్ టైంలో వాళ్ళిద్దరు పార్ట్నర్స్ ఉండే అప్పుడు. సో వాళ్ళ జిమ్లో ఉన్నప్పుడు నేను అక్కడ ట్రైన్ చేస్తుండే. వాళ్ళ రిఫరెన్స్ ద్వారా ప్రభాస్, రానా, తమన్నా, ఇట్లా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తమన్నా. దాని తర్వాత ఒకరి నుంచి ఒకరు రిఫరెన్స్ అన్నమాట. సో మనం ఏమంటారు లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు వీళ్ళు పూరి జగన్నాథ్, చార్మి, రామ్ గోపాల్ వర్మ వీళ్ళు కూడా ట్రైన్ చేస్తున్నారు. సో వీళ్ళందరితో వర్క్ చేశాను మీరు? వర్క్ చేశాను. ఓకే. లాస్ట్ అంటే ఇప్పుడు చార్మి, పూరి సార్తో వీళ్ళతో ఉండే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు బాంబేలో షిఫ్ట్ అయ్యారు అక్కడ. ఓకే. సో నా 5 years నుంచి అయితే నేను జిమ్ మీద ఇక్కడ ఫోకస్ పెట్టాను. సో ఇప్పుడు వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ చేసి సొంతంగా నేర్చుకొని మీకంటూ ఒక కొత్త ఫిట్నెస్ సెంటర్ అయితే మీరు ఒకటి ఇక్కడ అమీర్పేట్లో అయితే కొత్తగా పెట్టారు. అమీర్పేట్లో పెట్టాను. ప్రైజింగ్ కూడా కంపేర్ టు వేరే జిమ్స్ కోసం నాకు తక్కువ ప్రైస్ పెట్టాను ఇక్కడ. సో కంపేర్ టు ఇంకో అనేదర్ జిమ్ సెంటర్స్ ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైస్ అనేది తను చెప్తున్నారు. సో ఇతను కూడా చాలా మందికి సెలబ్రిటీస్ కూడా వర్క్ చేశారని చెప్తున్నారు. సో నేను చూసిన ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ చూసినట్లయితే చాలా బెస్ట్ అని నాకు అనిపించింది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి ప్రదీప్ జిమ్ సెంటర్. సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇంకా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలని నేను మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. షూర్, థ్యాంక్ యూ. హాయ్ అండి. Hi, వాట్స్ యువర్ నేమ్? my name is Usha. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Hyderabad. సో మీరు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి? Actually, I used to work in Ameerpet. ఓకే. So, నా వర్క్ ప్లేస్కి నియర్గా ఉన్న జిమ్ ఇది విత్ ద రీజనబుల్ ప్రైస్. బికాస్ వెరెవర్ ఐ గో ఐ ఫెల్ట్ లైక్ చేసిన 1 hourకి అంతా ఛార్జ్ తీసుకోవడం ఐ డెంట్ ఫీల్ వర్తీ. బట్ వెన్ ఐ కమ్ హియర్ ఐ ఫెల్ట్ వర్తీ ఫర్ ద ప్రైస్ వాట్ హీస్ గివింగ్. అండ్ మనకి కంఫర్టబుల్ టైమింగ్స్లో వీ కెన్ కమ్ టు దిస్ జిమ్. అంటే టైమింగ్స్ ఇస్తారు, ఆ కంఫర్టబుల్ టైమింగ్స్లో ఇస్తారు. వేరేస్ అదర్ జిమ్స్నా దే విల్ టెల్ ఓన్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్, కానీ ఇక్కడ అలా కాదు. వీ కెన్ కమ్ ఈదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ under this cost. And Pradeep kuda, like while I was working out and while I was doing working and everything, so he will help me, he will guide me. So according to my height, how much weight I have to be, he told me prior only.
and we have that list what to do, when to do, and everything. So he will definitely train you in a good way, and I suggest Pradeep Gym. సో ఎట్ లాస్ట్ రేటింగ్ ఇవ్వాలంటే మీరు ప్రదీప్ జిమ్ సెంటర్కి ఎంత రేటింగ్ ఇస్తారు? Yeah, I can give 5 out of 5 because he is giving good equipment enough. Like how many people they are coming, they can do workout whatever they want. So wherever some places now there will be like few equipments only, but here we have lot of equipments. ఓకే Yeah. థ్యాంక్ యూ సో మచ్. హలో. Hi, ఓకే, వాట్స్ యువర్ నేమ్? my name is Rakesh Sudarshan. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from local. I'm Hyderabad, born and brought up in Hyderabad. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడ ప్రదీప్ జిమ్ సెంటర్లో? మీరు ఎక్కడ? Yeah, from Pradeep Gym Center, I've been working here since 3 years. Mood 3 years నుంచి చేస్తున్నా వర్కింగ్ వర్కౌట్ 3 years నుంచి వర్కౌట్ చేస్తున్నా. So I have very good attachment with the gym, especially with my trainer Pradeep. He is also a celebrity trainer. He also trained like Prabhas, the main lead actor, Prabhas and Charmi, Tamanna and all. So he also put the same effects on us also. ఓకే. So overall, it's a good experience with him. So the prices and the workouts, what he tell, it's a best deal I would say in the market. రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. Yeah, very reasonable prices. So with So, compared to other gyms here, it is a very reasonable price. So especially in Amirpet, student come here for 3 years course, 3 months course and all. For them, it is the best deal I would say. Yeah. కంపేర్ టు అదర్ జిమ్ సెంటర్స్ దిస్ ఇస్ ద Yeah, బెస్ట్ yeah. They are about 2,500 plus here. This is the gym which comes under 1,500 only. ఓకే, Yeah. ప్రైస్ పరంగా చూసుకుంటే ఇక్కడ బెస్ట్ Yeah, అంటారు. in terms in that price where he is giving all the cardio and with ACs and also, I would say that will be a best deal in the market now. సో ఇక్కడికి క్లయింట్స్ చాలా మంది వస్తుంటారా? Yeah, we also have a lot of celebrities coming here who do workout here, who take PT from Pradeep and all. So he has got 10 plus years experience in giving PTs to the celebrities. సో ప్రదీప్ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? I know him since long. Right from his career start, we both know each other. So now I joined here because I work in a corporate office. So just to come out of the stress and all, we definitely need a physical activity. So I approached Pradeep. So he guided me through diet and workout so that I will be come out of my work stress and all. సో ఒక రేటింగ్ ఇవ్వాలనుకుంటే ప్రదీప్ జిమ్ సెంటర్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? Since I told you I know him since long, I would give 10 out of 10. Why? He's like my younger brother, yeah. సో నాట్ వై 10? Why 10? Because I have all the facilities here. I mean, with that budget, he will. I also lost like 10 kgs till now. 18 more kgs to lose. So he has already done that plan. So by this August, I should reach my goal. Yeah. సో 10 kgs రెడ్యూస్ అయ్యారు మీరు ఫ్యాట్. Yeah, already lost. సో ఎన్ని మంత్స్ లో? I can say from November till now, it's about 4 months, 4 plus months. So by August, I should reach my target. ఓకే, థ్యాంక్ యూ. హలో, హాయ్ అండి, మీ పేరు? తారక్ అండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ బలకంపేట అండి, హైదరాబాద్. సో మీరు ఇక్కడ ప్రదీప్ జిమ్ సెంటర్ని ఎలా సజెస్ట్ చేసి, అంటే మీకు ఎవరైనా రెఫర్ చేశారా ఇక్కడికి రావాలని చెప్పేసి? అంటే మా ఫ్రెండ్ ఉన్నారు, మా ఫ్రెండ్ ఆల్రెడీ వస్తున్నారు ఇక్కడికి. అలాగే నేను చాలా సన్నంగా ఉన్నాను, వెయిట్ కొంచెం లో అవ్వాలని చెప్పి వెయిట్ గెయిన్ అవ్వాలని వచ్చాను. 2 days అవుతుంది నేను ఇక్కడ జిమ్కి వచ్చి. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది 2 days లో? తను ఎలా మీకు 2 days చెప్తున్నారు? పర్లేదండి. నాకు అంటే ఇప్పుడే వచ్చాను కదా, హెల్త్ కోసం గట్రా అన్ని ముందు చూసుకోమన్నారు, అండ్ చూసుకుంటున్నాను. బాడీ పెయిన్స్ గట్రా 1 week అయినా ఉంటాయని చెప్పారు. మీకు ఏమైనా ఐడియా ఉందా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారని చెప్పేసి? ఇంకా ఐడియా లేదండి, 2 days అవుతుంది కదా. ఇంకా ఈ లోపు కౌన్సిలింగ్ లో ఉన్నాను, ఇంకా పుషప్స్ చేయిస్తున్నారు. సో ఇంట్రెస్ట్ గా ఉన్నారా? ఇంట్రెస్టెడ్. సో చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. హలో, హాయ్ అండి, మీ పేరేంటి? దివ్యశ్రీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ బల్కంపేట నుంచి వస్తున్నాను. సో ఇక్కడ మీరు ఎన్ని మంత్స్ నుంచి ఇక్కడ ట్రైన్ అవుతున్నారు? 2 months నుంచి. సో మీరు ఇక్కడ చూసిన బెస్ట్ థింగ్ ఏంటి ఇక్కడ? నార్మల్ గా మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశారు కదా, సో మీకు బాగా అనిపించిన థింగ్ ఏంటి? నాకు బాగా అంటే క్రాస్ ఎక్సర్సైజ్ ఇష్టం. ఓకే, మీరు ఏమైనా వెయిట్ లాస్ అయ్యారా? అయ్యానండి. స్టార్టింగ్ నేను 63 ఉన్నాను, ఇప్పుడు 53కి వచ్చాను. సో ఇంకా మీరు ఒకవేళ ప్రదీప్ జిమ్ సెంటర్ కి రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఎంత రేటింగ్ ఇస్తారు? 10కి 9 ఇస్తాను. ఎందుకు 1% తగ్గ? 1% అంటే తను ట్రైనింగ్ మంచిగా ఉంటుంది, కానీ నేను సరిగా చేయను. సో మీకు మైనస్ అని చెప్పేసి 9 ఇస్తున్నారు. సో మీరు ఏమైనా టీవీలో యాక్ట్ చేస్తారా? మిమ్మల్ని చూసి అలా అనిపిస్తున్నారు? అవునండి, కొన్ని మూవీస్ 2 movies చేశాను. సో 1 movie ఇంకా రిలీజింగ్ ఉంది, 1 movie రిలీజ్ అయింది.
ఓకే, రిలీజ్ అయిన మూవీ నేమ్ చెప్తారా మాకు? వర్షం కురిసిన రాత్రి. వర్షం కురిసారా? యా, ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో టెల్ మీ, హౌ డిడ్ యూ గెట్ ద ఇన్ఫో రిగార్డింగ్ దిస్ Pradeep Gym Center? In the Instagram ID, I found this ads, some Pradeep gyms. Now I came here. Pradeep gym, it's the affordable price, too much for the student. I also study here, so I came here. That's why affordable price here. I came here. How much time you are spending here daily? I'm spending here at least 1 hour 45 minutes. So price also reasonable. Yes, also. How many members will come here daily? It's my mindset. 50 plus members is came here daily. Now I'm came 10 am. That's when I came. Some 10 or 12 members is there. Yeah, okay, thank you.